యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలుపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారా, రోజుకు ఎంత ధాన్యం మార్కెట్కు వస్తుందనే వివరాలు తెలుసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లుగా తెలుస్తోంది. అయితే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందా లేదా అనే దానిపైన రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై పూర్తి వివరాలను దూరదర్శన్ ప్రతినిధి దయాకర్ వివరిస్తారు. దయాకర్, ధాన్యం కొనుగోలుపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఈ తడిసిన ధాన్యం కొనుగోలుపైన అధికారులు ఏమైనా హామీ ఇచ్చారా? యాదాద్రి భువనగిరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా 372 ఐకేపీ సెంటర్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లను అంటే ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఓపెన్ చేస్తుండగా, భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అకాల వర్షాల వల్ల తడిచిపోయినటువంటి ధాన్యం కొంత జరిగిన మాట వాస్తవమే. అది చౌటుప్పల్ మండల పరిధి లోపల కొద్దిగా తడిసిన ధాన్యం. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతుల దగ్గర మేము ప్రతి గింజను కూడా కొనుగోలు చేశామని అధికారులు, నాయకులు తెలియజేస్తున్నారు. దయాకర్, మరి ఈ తడిసిన ధాన్యం పైన అధికారులు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏమైనా సహాయం చేస్తామని హామీ ఇచ్చారా? అంటే అధికారులు మాత్రం ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని మాత్రం ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని ఇప్పటికే రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి గిట్టుబాటు ధర కూడా, అంటే మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి క్వింటాలకు 2,320 రూపాయల చొప్పున క్వింటాలు ధర చెల్లించడం జరిగింది. అలాగే 17 కంటే కూడా తక్కువ మాయిశ్చర్ కనుక కలిగి ఉన్నట్టయితే ఈ ధర వర్తిస్తుంది, ఏ గ్రేడ్ గా తీసుకుంది. ఒకవేళ మాయిశ్చర్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే 2,300 రూపాయల వరకు చెల్లించడం జరుగుతుందని, ప్రతి ధాన్యాన్ని కూడా అంటే ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళు మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. రైట్ దయాకర్, థ్యాంక్ యూ.